శనివారం నాడు ధర్మవరంలో ఉన్నటువంటి రమణ అనే చేనేత కార్మికుడు ఇంటి మీద వడ్డీ వ్యాపారస్తులు దౌర్జన్యంగా దాడి చేసి ఆయనను కొట్టి భౌతికంగా ఆయన భార్య పిల్లల్ని దౌర్జన్యం చేసి ఇంట్లో 7 మంది జ్వరపడి పట్టపగులే ఇంత దౌర్జన్యాన్ని పాల్పడుతున్నారంటే ఈ రోజు వడ్డీ వ్యాపారుల యొక్క ధైర్యం వాళ్ళ వెనక ఎవరున్నారు వీటి మీద సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి సిపిఎం గా డిమాండ్ చేస్తుంది. ఈరోజు రమణ తీసుకున్న అప్పు 2 లక్షలు, ఆయన తన ఫ్రెండ్ కు పూచిపడినప్పుడు 4 లక్షలు, మొత్తం 6 లక్షలు. వారానికి 60,000 రూపాయలు వడ్డీ, వారానికి 60,000 రూపాయలు కంతు కట్టాల, 10 రూపాయలు వారానికి 110 రూపాయలు అప్పు వడ్డీ కట్టాల. ఈ అప్పు మొత్తం కలిపి ఇప్పటికి 15,30,000 రూపాయలు కట్టినట్టు ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మరి 15,30,000 రూపాయలు వసూలు చేసుకుని 6 లక్షల రూపాయల వడ్డీకి ఎన్ని రెట్లు అప్పు? ఈ ప్రపంచంలో ఇప్పుడు ఇంత వడ్డీ కట్టిన పుణ్యాత్ముడు ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడ దొరకదు. మరి ఇంత అప్పు కట్టించుకుని వడ్డీతో వసూలు చేసుకుని నేరస్తులాగా పెట్టి ఈ రోజు ఆయన భౌతికంగా హింసించి చుట్టుపక్కల వాళ్ళందరితో అవమానాలకు గురి చేసి ఇంత దౌర్జన్యానికి పాల్పడి మానసికంగా ఆ కుటుంబం పడుతున్న వేదనకు ఎవడు బాధ్యుడు? అందుకనే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇప్పుడు కేసు పెట్టినాం, ఇంకా విచారణలో ముద్దాయిలు దొరకలేదు. అసలు ఇలా ఇబ్రహీం దావుదివా ఇతర దేశాల్లో దాచిపెట్టుకోవడానికి? ఎందుకు దొరకరు? దొరకకపోతే అదే వేరే కేసుల్లో ముద్దాయిలు ఇట్లే ట్రీట్ చేస్తారా? వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి ఇంట్లో పెడతారు కదా, స్టేషన్లలో పెడతారు. ఎందుకు పట్టుకురావడల్లా? అందుకని వీళ్ళు వెనక ఎవరున్నారు? ఇంత దౌర్జన్యం చేయడానికి, ఇంత బరిదెగించడానికి కారణం ఏమిటి? ఒక్కరు కాదు, ఈ ధర్మవరం పట్టణంలో కొన్ని 10ల సంఖ్యలో ఇట్లాంటి వడ్డీ వ్యాపారాల దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. అనేక మందిని ఇట్లా హింసించినారని చెప్తున్నారు. మరి ఇంతమందిని హింసిస్తుంటే పోలీస్ ఇంటెలిజెన్స్ కి తెలుదా? లేదా రాజకీయ నాయకులకు తెలుదా? ఇక్కడున్న అధికార పార్టీ నాయకుడికి తెలుదా? మంత్రి గారు కదా, ఎందుకని స్పందించలేదు? అందుకని మేము ప్రభుత్వాన్ని అడుగుతాం, తక్షణం ఈ కుటుంబానికి రక్షణ కల్పించాలి. అదేవిధంగా అప్పులు రద్దు చేయడమే కాదు, పడిన అవమానానికి, పడిన బాధలకు పశ్చాత్తాపంగా ఈ రోజు ప్రభుత్వం వారికి ఏ రకంగా ఆదుకుంటుందో ప్రభుత్వం స్పష్టంగా చేయాలి. మొన్ననే కుప్పంలో జరిగినటువంటి సంఘటనలో ముఖ్యమంత్రి గారు ఏ రకంగా స్పందించినారో ఈ సంఘటనలో కూడా మంత్రి, ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.